కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉన్నప్పుడు ఏడాది తర్వాత 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠమాస సందర్భంగా రవి భగవానుడు అర్ధాష్టమ రవి, అలాగనే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి షష్టమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. అంటే షష్టమ స్థానము దోషమైనను దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం వలన యోగాన్ని అదృష్టాన్ని కుంభరాశి వారికి అందజేయబోతున్నాడని చెప్పి గమనించాలి. విశేషంగా కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు, రాశిలోని రాహు సంచార స్థితి, ధనావాకు కుటుంబ స్థానంలో శని సంచార స్థితి. ఇట్లా శని రాహుల యొక్క అంటే ఒకరు వ్యయంలో ఒకరు ధనవాకు కుటుంబ స్థానంలో ఉన్నారు కనుక నిత్యము ఏదో ఆలోచన, నిత్యము ఏదో పోరాటం, నిత్యము ఏదో ఆరాటంతోనే జీవితం అంతా సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తృతీయంలో కుజుడు స్వక్షత్రకారకుడు అవడం వలన మీకు తెలిస్తే చేయండి, తెలియలేదు కనీసం తల్లిదండ్రుల మాట వినండి, లేదు గురువుల మాటనా వినండి, అప్పుడే విజయము కుంభరాశి వారి సొంతమవుతుంది. అంతా నాకు తెలుసు అనుకుంటే ఇంట్లో వాళ్ళకి దేశం అంతటికి తెలుస్తుంది, కానీ నీకు మాత్రం తెలియదు, నీ వ్యక్తిగతం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే విశేషంగా అర్ధాష్టమ రవి, దూరావాయు జల ప్రయాణంలో తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో షష్ఠక స్థానంలో సంచారం చేయడం వలన ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలగాలంటే యమునా నది పుష్కర స్థానము ఆవశ్యకత అని చెప్పి గమనించాలి. గతించినటువంటి తాత ముత్తాతలకు పైవారికి పిండ ప్రదానం చేయడం మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా తెల్ల నువ్వుల పిండితో దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.